Thank you so much. Yes, sir. So moving on, FCRS సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా కూడా రాజకీయ దుమారం రేగుతుంది. విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలపై మరింత పర్యవేక్షణకు కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు ఇప్పుడు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదనకు కారణమవుతుందని చెప్పొచ్చు. అసలు FCRS సవరణ బిల్లులో ఏముంది? విదేశీ నిధులు తీసుకునే సంస్థలపై కేంద్రం పట్టు మరింతగా బిగించనుందా? మరి ముఖ్యంగా FCRA రిజిస్ట్రేషన్ కోల్పోయిన సంస్థల ఆస్తుల విషయంలో తీసుకొచ్చిన ప్రతిపాదన ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఒకవేళ కేంద్రం లైసెన్స్ ని కానివచ్చు, సర్టిఫికెట్ ని కానివచ్చు, రెన్యువల్ కానివచ్చు, వీటికి అసలు సహకరించకపోతే, రిజెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి? అది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుందా? దానికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే దానికి సంబంధించి అప్పీల్ చేసుకోవడానికి ఒక కమిటీని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. విదేశీ నిధుల దుర్వినియోగంలో ఎక్కడైనా దుర్వినియోగం జరుగుతుందన్న కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే మా మీద అక్కస్తుతోనే ఇలాంటి ఒక బిల్ తీసుకొస్తున్నారని కొన్ని కమిటీస్ కూడా చెప్పడం మనం చూస్తున్నాము. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా. సో యాకూబ్, మనం చూస్తున్నాం FCRA బిల్లుకి సంబంధించి రెండు వాదనలు వింటున్నాం మనం. ఓవైపు దేశంలో వస్తున్న ప్రతి రూపాయి అకౌంటబిలిటీ కావాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ అవ్వకూడదని మరో వర్గం కూడా చెప్తుంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా గలమెత్తుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా విదేశీయ విరాళాలకి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇప్పటికే ఒక పక్కన క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, అదేవిధంగా ముస్లిం సంఘాలు ఒక చర్చా వేదికలకు పెట్టాయి. గతంలో కూడా ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టడం, అది బిల్లు కాకపోవడం, దాని మీద పోరాటాలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మన దగ్గర క్రిస్టియన్ సంఘాలు నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బిల్లు వల్ల అసలు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంది, అదేవిధంగా దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు పడతారు? సార్ ఎలీషా గారు చెప్పండి, అసలు ఈ బిల్లు ప్రస్తుతం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేంద్రం దీని మీద ఖచ్చితంగా ఈ బిల్లు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లు ప్రవేశపెడితే ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి? మొదటిగా ఐన్యూఎస్ ప్రేక్షకులకు, ఛానల్ వారికి, గ్రేస్ మినిస్ట్రీస్ అండ్ ఆల్ ద క్రైస్తవ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రస్తుతం FCRA మీద మరి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మరి FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం మొట్టమొదటిగా 1976లో మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టం చేయడం. మరి విదేశాల నుంచి వ్యక్తులకు, సంస్థలకు, NGOలకు వచ్చేటువంటి నిధులు దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా, మరి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు నిధులు ఉపయోగించుకోకుండా ఆనాడు చట్టం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 1984లో దాన్ని అమెండ్మెంట్ చేయడం, మళ్ళీ 2010లో ఒకసారి చేయడం, 2016లో, మరలా ఇప్పుడు రీసెంట్గా 2026లో ఈ FCRAల మీద చాలా కేంద్రం, మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ఒక నియంత్రణ చట్టం లాగా చేయడం అనేటువంటిది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు భారతదేశంలో మరి NGO సంస్థలు మరి ముఖ్యంగా మరి పేదలకు విద్యను అందించడం కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ కట్టించడం కానివ్వండి, ఇతరులకు సహాయం చేయడానికి నిధులు ఉపయోగించడం చాలా అభినందనీయం. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది మరి భారతదేశంలో జరగవలసిన కొన్ని మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కొంత సహాయ సహకారాలు అందించడానికి విదేశాల నుంచి నిధులు రావడం చాలా సంతోషకరమే. అయితే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మత మార్పిడి చేస్తున్నారని కానివ్వండి, రకరకాల కొన్ని అనాలోచనలతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పటికే దాదాపుగా 22,000కు పైగా FCRAలు క్యాన్సిల్ చేయడం జరిగింది. సార్ ఒకటి చెప్పండి, ఇవన్నీ FCRA సంబంధించి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేస్తారు, అక్కడ వాళ్ళు దేనికి వాడతారో కూడా చెప్తారు. ఇటువంటి దానికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరితో ఇవన్నీ ఆపేస్తే కింద స్థాయి, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అక్కడ ఏదైనా అవసరం వస్తే వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పటికే చాలా ఆర్గనైజేషన్స్ ఎవరైతే
స్థాపించారో, హాస్పిటల్స్ కట్టారో, అనాథ హోమ్స్ చేశారో, అలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు. ఏంటంటే రెన్యువల్ చేయలేదని, లేదంటే నిధుల దుర్వినియోగం జరిగిందని, రకరకాల రీజన్స్ చెప్పి దాదాపుగా 22,000 అబోవ్ ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ అయినాయి. దే క్లోజ్డ్ దేర్ ఆర్గనైజేషన్స్. ఇప్పటికీ మరి వాళ్ళు క్లోజ్ చేసుకుని, ఎందుకంటే నిధులు రావట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఆర్గనైజేషన్ మూతపడ్డాయి. కాబట్టి ఇప్పుడు మరలా మిగిలినటువంటి ఇప్పుడు యాక్టివ్లో దాదాపుగా ఒక 15,000కు పైగా ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ స్క్రూటినీ చేసి వీటన్నిటిని కూడా చేయాలంటే క్రైస్తవ సంఘాలు కానివ్వండి, ఇంకా మన ముస్లిం సంఘాలు కానివ్వండి, ఎవరైతే ఎఫ్సిఆర్ఏల ద్వారా సమాజానికి సేవ చేస్తున్నారో కొంత ఆందోళనలో ఉన్నారు. మళ్ళీ ఈ క్యాన్సిల్ అయితే ఈ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇప్పటికే కొంత దీని మీద ప్రత్యేకమైన ఒక టీం కూడా చేశారు. దాంట్లో ఒక 30 మంది సభ్యులు ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న లోటుబాట్లు కూడా చూసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లు క్యాన్సిల్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్పారు? వాస్తవానికి ఈ బిల్లు అంటే ఒక క్రమశిక్షణతో చేయడం చాలా మంచిదే, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మత మార్పిడి అనేటువంటి ఆలోచనతోనే దృష్టి పెట్టి ఇంకా ఫోర్స్గా వీటి మీద అణిచివేత చేయడం అనేటువంటిది మంచిది కాదేమో అని మా అభిప్రాయం. ఎందుకంటే మత మార్పిడి అనేది అది పర్సనల్. బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయలేరు. నేను మారాలనుకుంటే నా వ్యక్తిగతంగా నేను మారగలను, కానీ నాకు 50,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా నేను మతం మారాలంటే అది అసాధ్యం. ఒకవేళ మారినా 4 రోజులు ఉంటానేమో, కానీ అది స్టాండర్డ్గా నేను ఉండలేను. కాబట్టి డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటిది అది ఊహాగానాలు మాత్రమే, అలాంటిది ఏమి జరగదు. మరి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎక్కువగా మరి పూర్ కమ్యూనిటీస్ మీద దృష్టి పెట్టి వారికి వచ్చిన దాంట్లో ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, అంతకుముందు వచ్చిన నిధుల్లో 50% ఏమో కార్యాలయాలకు ఉపయోగించాలి, ఒక 50% ఏమో సేవకి చేయాలన్నారు. ఇప్పుడు మరలా మార్చి ఓన్లీ 20% మీరు కార్యనిర్వహణకి, 80% సమాజానికి ఉపయోగించాలన్నారు. దట్స్ వెరీ గుడ్. అలాంటి చేస్తే నో ప్రాబ్లం, కానీ వేరే ఉద్దేశాలతో మత మార్పిడి పేరు మీద అణచివేతకు గురి చేయడం మంచిది కాదని మా అభిప్రాయం. అంటే దీంట్లో ఈ బిల్లులో కొత్తగా వచ్చిన బిల్లులో పూర్తిగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కూడా పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని కూడా ఇప్పుడున్న కొత్త బిల్లులో పెట్టే అవకాశం ఉంది. ఇది ఎలా చూస్తారు? ఇది కొంచెం బాధాకరమైందే. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో సేవ చేసిన ఆర్గనైజేషన్స్ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోయినా, ఆల్రెడీ ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ అయినా వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తుల్ని మేము స్వాధీనం చేసుకుంటాం అనడం క్రైస్తవ సంఘాల్లో, అదే రీతిగా ఇతర కమ్యూనిటీస్లో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. మరి ముఖ్యంగా మరి ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే మరి ప్రతిపక్షాల వాళ్ళు దీని మీద గట్టిగా నిలబడడం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా చాలా అభినందనీయమే. ఎందుకంటే వారు ఆలోచన చేసి అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. వాస్తవం అది. ఎందుకంటే ఎంతో సేవ చేసిన స్వచ్ఛంద సంస్థల ఆస్తులు మరలా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అది కాదు. దాని మీద ప్రభుత్వం కూడా మరొకసారి రీవెరిఫై చేయాలని మా ఆలోచన. ముస్లిం పెద్దలు కూడా ఉన్నారు. అల్తాఫ్ రాజా గారు, సార్ ఇప్పటికే దీని మీద మన దేశంతో పాటు విదేశాల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే విదేశాల నుంచి వచ్చే ఏదైనా పేదలకు పంచాల్సిన డబ్బు, అది ముస్లిం సమాజానికి కానివ్వండి, క్రిస్టియన్ సమాజానికి కానీ, కింద పేదలకు కానీ అటువంటి వచ్చే డబ్బుని ఆపేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఎలా చూస్తారు ఇదంతా? ముందుగా ఐన్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముక్కు మీద ఈగ వాలితే ఈగను తొలాలి కానీ ముక్కును కోసేయటం అది పరిష్కారం కాదు. ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చుంటే అభివృద్ధి ప్రతి సందులో, ప్రతి గొంతులో, ప్రతి రాష్ట్రంలో జరిగిద్ది. కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే పేదవాళ్ళ కడుపు కొట్టాలి అనే ఆలోచన. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ముస్లిం సమాజంలో ఏదైతే
దేశాల నుంచి వచ్చే ధనం ఏదైతే ఉందో అది జకాత్ అంటారు దాన్ని. జకాత్ అంటే ప్రతి 100 రూపాయలకి ₹2.50 ప్రతి సంవత్సరానికి కూడా వాళ్ళు ప్రతి ఒక్క ముస్లిం ధనవంతులు అంటే 7.5 కాసుల బంగారం 52 తులాల వెండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ధనవంతుడి కింద లెక్క. ఆ ధనవంతులు పేదవాళ్ళకి దానం చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద మన భారతదేశంలో ఎక్కువ పేదరికం ఉంది కాబట్టి ఈ పేదరిక నిర్మూలన కోసం ఎక్కువ సహాయం ఇక్కడ అందించడం అనేది ఇది ఒక 56 కంట్రీస్ నుంచి, ఒక కంట్రీ నుంచి కాదు 56 కంట్రీలు మినిమం ముస్లిమ్స్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ఫండ్స్ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అవకతవకలు జరగడం అనేది అది వాస్తవం, ఎక్కడైనా జరిగిద్ది అది. కానీ దాన్ని నియంత్రించాలి, అవకతవకలు జరగకుండా దాని ఒక చట్టం తీసుకురావాలి. పేదవాళ్ళ సొమ్ము పేదవాడికి అందే విధంగా పూర్తిగా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చి పేదవాడికి అందించడంలో మేమంతూ మీ కృషి చేయండి. అక్కడ ఏదైనా తప్పు జరిగితే దాని మీద ఖండించండి, వాళ్ళ సంస్థలను క్యాన్సిల్ చేయండి, వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి. కానీ పేదవాళ్ళకు కడుపు కొట్టాలి అంటే ఇది కరెక్ట్ సరైనటువంటి పద్ధతి కాదు. అది పేదవాళ్ళ ఉసురు తీసుకున్నట్టే. ఎందుకంటే ఇవాళ చాలా మనం చూస్తున్నాం, గతంలో కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా కావాలంటే లేవు. ఆ రోజుల్లో అమెరికన్ హాస్పిటల్, సెయింట్ ఆన్స్ హాస్పిటల్స్ అని, లేదా ఆర్సిఎం స్కూల్స్ అని, డాన్ బాస్క్ అని, సెయింట్ ఆన్స్ స్కూల్స్ అని, ఈ విధంగా పేదవాళ్ళకి కార్పొరేట్ విద్య వైద్యం అందింది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం మనం. మన అబ్బాయి పేదవాడు చదువుకోవాలంటే చదువుకునే పరిస్థితి లేదు, లక్షల ఫీజులు ఉన్నాయి వాళ్ళ. ఏదైనా చిన్న రోగం వచ్చినా కూడా జ్వరం, మలేరియా లాంటిది ఒక వచ్చినా 2 లక్షలు 3 లక్షల రూపాయలు వదులుతున్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లకు సహాయం చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారాన్ని మీరేదో అంతం చేయాలి. మత మార్పిడి జరుగుతుంటే అక్కడ చట్టం తీసుకురండి, చట్టపరమైనటువంటి చర్య తీసుకోండి. ఎందుకంటే ముస్లిం సమాజంలో అయితే మత మార్పిడి జరగడం అనేది అది జరిగే పని కాదు. ఎందుకంటే లా ఇక్రాహ ఫిద్దీన్, దీన్ అంటే మతంలో ఎక్కడ కూడా జబర్దస్తి అనేది ఎక్కడా లేదు, బలవంతం అనేది చేయకూడదని ఖురాన్ కూడా చెప్తుంది, ముహమ్మద్ ప్రవక్త గారు కూడా చెప్పారు. ఇక్కడ మీ అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అంటే మీరు పెడితే ఇంకెవరి దగ్గర ఎందుకు అడుక్కుంటారు? అడుక్కోవాల్సిన అవసరమే లేదు. మీరు పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఇది కూడా లేకుండా పేదవాళ్ళు భారతదేశంలో చాలామంది చాలా రకాలుగా ఇవాళకి అణచివేయబడుతున్నారు. కనీసం ఒక పూటకు తినడానికి కూడా అన్నం లేదు, ఎక్కడ అన్నం దొరికిద్దని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వరల్డ్ విజన్ లాంటి, ప్రేమదారు లాంటి సంస్థలు, చాలా ముస్లిం సంఘాల్లో ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా వడ్డీ లేని రుణంగా, బైతుల్ మాల్గా పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. దీన్ని పేదవాడు కడుపు కొట్టే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు కూడా ముస్లిం లా బోర్డు ఇండియాలో భాగంగా ఒక సభ్యులుగా ఉన్నారు. దీని మీద ఎటువంటి పోరాటాలకి ముందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, అదేవిధంగా ముస్లిం సంఘాలు కానివ్వండి, ఇప్పటికే కొంతవరకు బయటికి రావట్లేదు, ఈ బిల్లు కోసం ఎక్కువగా పోరాటలేదు. మొన్న విద్యార్థులు కూడా పూర్తిగా నిరసన చేసిన తర్వాతే అక్కడ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అటువంటి పోరాటాల్లో వెనక ఉన్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇవాళ విషయం ఏంటంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బదనాం అవుతున్నారు. అంతవరకే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చేది మాత్రం వేరే వాళ్ళే, మేము కాదు. ఒకసారి ఎంక్వైరీ చేసుకోమనండి. ఇవాళ గొల్లపడి ప్రాంతంలో దేవాలయం ఉంది, అక్కడ విదేశీయులు వస్తారు. విదేశీయులు మొన్న జరిగినటువంటి కృష్ణుడు ఊరేగింపులో విదేశీయులు సైతం పాల్గొన్నారు. మన చాలా దేవాలయాల్లో విదేశీయులు పాల్గొంటుంటారు. అంటే విదేశీయులు పాల్గొంటే విదేశీయులు ఫండ్స్ ఇస్తే దాన్ని నియంత్రించాలి అనేది కాదు. విశాలమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అనే ఆలోచన ఎప్పుడైతే చేస్తామో, ఈ విదేశీయులు అదే క్రిస్టియన్ చర్చిలోనో లేకపోతే ముస్లిం మసీదులోనో దర్గాలోనో కనబడితే ఇక్కడేదో మతవాణి జరిగిపోతుంది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే మీరు కూడా మత మార్పిడి చేసినట్టే కదా.
విదేశీయులు అంటే క్రిస్టియన్స్, ఆ క్రిస్టియన్స్ మళ్ళీ ఇక్కడ ఆ దేవాలయాల్లో వస్తాయి. అప్పుడు మత మార్పిడి మీరు చేసినట్టే కదా, క్రిస్టియన్స్ని విదేశాల్లో కోటాను కోట్లు అరబ్బులో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు మార్చి ఇవాళ సౌదీల్లో కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి కదా. ఇవాళ ముస్లిమ్స్ కంట్రీల్లో ఇవాళ దేవాలయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి భేదం లేదు. ఇది భారతదేశంలో మాత్రమే ఈ వివక్ష ఇవన్నీ కూడా చిన్న చూపు. ఇందులో ఎందువల్ల అంటారు ఇదంతా ఎంత చిన్న చూపు? ఎందువల్ల అంటే కేంద్ర ప్రభుత్వం ఈ అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది కాదు, భారతీయ జనతా పార్టీయో లేకపోతే ఆర్ఎస్ఎస్ఓ ఈ సంస్థల నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మతాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నాయి, కాపాడుకోవాలి. తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఉంటేనే ఇవాళ భగవద్గీత వాళ్ళ ఇళ్లలో లేదు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఇంత బలంగా ప్రతి గ్రామంలో కూడా ఉన్నా కూడా భగవద్గీత వాళ్ళ ఇళ్లలో కనబడట్లేదు. వాళ్ళు భగవద్గీత చెప్పినట్టు వాళ్ళు నడిచే పరిస్థితి లేదు. వాళ్ళ డ్రెస్ చూస్తే పూర్తిగా ఇంగ్లీష్ కల్చర్లో ఉంది. వాళ్ళ మాట చూస్తే, వాళ్ళ అంకెలు చూస్తే, వాళ్ళ ప్రతి వ్యవహారం కంట్రీ విదేశాల నుంచి వ్యవహారం చేస్తూ భారతీయ లేదా ఇక్కడ హిందూ సంప్రదాయం మేము కాపాడుకుంటామని అది కరెక్ట్. భారతీయ సాంప్రదాయము మీ డ్రెస్సులో, మీ మాటలో, మీ విధానంలో, మీ అన్నిట్లో రావాలి. ఫైనల్గా చెప్పండి, ఈ బిల్లు ప్రస్తుతం మళ్ళీ ప్రవేశపెడితే ఏ విధమైన రాబోయే రోజుల్లో ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తారు, రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొస్తారు? విషయం ఏంటంటే అన్ని పార్టీలు కూడా పెద్దలు చర్చిస్తున్నారు. పార్టీలే కాదు, ముఖ్యంగా దీనివల్ల భారతదేశానికి నష్టం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పేదరికానికి నష్టం. ఇది ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ అనుభవజ్ఞులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఇది మత కోణంలో చూసుకుంటే ప్రతిదీ కూడా చెడుగానే అనిపిస్తుంది. అలా కాదు, మన భారతదేశానికి వస్తున్నటువంటి ఫండ్స్ ఎవరి కోసం వస్తుంది, దేనికోసం వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి దానివల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది పూర్తిగా చర్చ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎవరైనా దీని మీద పూర్తిగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, గంటలో తారుమారు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవాళ అందులో చాలా మంత్రులు కూడా ఉన్నారు. ఇందులో ఈ కమిటీల్లో, ఈ వ్యవహారాల్లో చాలామంది ఫండ్స్ దేనికి వస్తుందనేది వాళ్ళ ఆలోచన ఉంది. అవసరమైతే దీనికి చాలా రకాలుగా ఇబ్బందులు కూడా ప్రభుత్వానికి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ బిల్లు ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు అయితే ప్రభుత్వాలకి తప్పవు. అదేవిధంగా దీని మీద పోరాటానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన క్రిస్టియన్ సంఘాలు కానీ ముస్లిం సంఘాలు కానీ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. కానీ మరో పక్కన కొంతవరకు వాళ్ళకి బలం సరిపోదనే కొంత ఆలోచనలతో కూడా ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి జేసీపీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కూడా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 30 మంది సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 30 మంది దీనికి సంబంధించి అంటే ఆర్థిక వ్యవస్థలు అంటే ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు ఏ విధంగా ఇక్కడ చలామణి అవుతుంది, పేదలకి పంచే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే సుమారుగా 2000 పైచీలకు ఈ సంస్థలను ఇప్పటికే బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుంది, ఇప్పుడు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా పూర్తిగా ఒక టాపిక్ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకబ్. సో ఎస్, మూవింగ్ ఆన్, FCRA సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయం దుమారం రేగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి, ఒపీనియన్స్ తీసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు